హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి సండే స్పెషల్ ఫ్రాన్స్ ఫ్రై. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫ్రాన్స్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. దీనికి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రాన్స్ని ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఈ ఫ్రాన్స్ ఫ్రైలో అనేది కరివేపాకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇలా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ అనేది మనం లాస్ట్లో వేసుకోవాలండి. ముందుగానే వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేది సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా ఉల్లిపాయ ముక్కలు అనేది ఆయిల్లో కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. తర్వాత దీంట్లోకి వచ్చేసి కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేది సాఫ్ట్గా అవుతాయి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి వచ్చేసి కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వచ్చేసి టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలండి. స్పైసీగా కావాల్సిన వాళ్ళు కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి రెండు కలిపి నేను మిక్సీ వేసుకున్నానండి. ఆ పొడిని అయితే వేసుకోవాలన్నమాట. ఇలా పొడి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ని అయితే వేసుకోవాలి. ఇలా ఫ్రాన్స్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి. ఇవి మొత్తం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అలా అయితే కలుపుకోవాలి. తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని మిడిల్లో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతాయి అన్నమాట. సిమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టుకొని మిడిల్లో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతాయి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకను ఫ్రాన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా ఫ్రాన్స్ ఫ్రై అనేది దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ఫైనల్గా కొంచెం గరం మసాలా పొడిని అయితే వేసుకోవాలి. గరం మసాలా పొడి కూడా వేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే టేస్టీ ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా త్వరగా కూడా అయిపోతుందండి. ఈ ఫ్రాన్స్ ఫ్రై అనేది బిర్యానీలోకైనా రైస్లోకైనా ఉత్తగా కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అంతే అండి, ఎంతో సింపుల్గా ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.